ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇందులో చాలా భూములు, ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా. మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం, మేము చేయలేదని కాదు. మేమేం ప్రయత్నం చేసినాము, ఇప్పుడు ఆ ఉదాహరణకి ఆజామాబాద్లో ఆనాడు 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట వద్దిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక 5 ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి. ఆయనకి ఎంతకో అంతకి ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్. ఇచ్చిన తర్వాత వద్దిరాజు గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ, ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంద్ పెట్టుకున్నాడు. తర్వాత భూమి ఆయన చేతుల్లో ఉంది, అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు. మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి, ఇంకో ఇది ఆనాడు 2022 సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం. అందులో ఏం పెట్టాం మేము, ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే, ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి, ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి 100% రిజిస్ట్రేషన్ 100% మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము, మీరు వాడుకోండి అని చెప్పాం. లేదు, కొంతమంది ఏం చేస్తారు, వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది, ఆయన ఏం చేసి ఉంటాడు, ల్యాండ్ 15 ఏళ్ళకో అవసరం పడి అమ్ముకుంటాడు. గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి. ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సీరియస్ తీసుకున్నారు. గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో కనుక మారింటే, ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన, అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ 2 కింద పెట్టి 200% కట్టాలి మీరు, 200%. ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు. రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు, ప్రభుత్వ భూమి హక్కు లేకపోయినా అమ్ముకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు, కాబట్టి 200% అని పెట్టినాం. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరికైనా మీకు, ఎంత టూ మచ్ అంటే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు, హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి. 5 లక్షలు కూడా పలకని భూమి ఒక్కొక్క కాడ 50 లక్షలకు పోయింది. 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఆదిలాబాదు, నారాయణఖేడు, ఈ మూల ఆ మూలని కాదు, అలంపూరు, గద్వాల, అంతటా భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు, ఈ 9292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది TS ఐపాస్ లెక్క, అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ CS ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100% 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% SRO విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆజామాబాద్లో ప్రస్తుతం SRO విలువ, SRO వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది, కానీ అక్కడ మార్కెట్లో 150,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది, మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర 1,00,000 ఉంది. నాచారంలో 2,300 రూపాయల నుంచి 37,000 దాకా ఉంది, మార్కెట్ వాల్యూ 1,00,000 ఉంది గజం నేను చెప్పేది. చెర్లపల్లిలో 10,000 ఉంది గజం SRO ప్రకారం, మార్కెట్ వాల్యూ కనీసం 75,000-80,000 ఉంటుంది. మల్లాపూర్లో కేవలం 8,400 ఉంది SRO వాల్యుయేషన్, మార్కెట్ వాల్యూ కనీసం 70,000-75,000 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే, చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ SRO వాల్యూ 10,000 ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇంకా హైలైట్ చెప్తాను మీకు. ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆజామాబాద్లో మీకు ఈ ల్యాండ్ మీకు ఉంటే, మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే, మీరు 32,000 అక్కడ మార్కెట్ SRO వాల్యూ ఉంటే, మీరు చేతులు కింద మారింటే 64,000 కట్టాలని మనం పెట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా, 32,000 వాల్యూ ఉంటే SROది కేవలం 10-11,000 కడితే చాలు, మీకు ఇచ్చేస్తాం, మీరు తీసేసుకోండి. అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే, ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ.
మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు, 2 ఎకరాలు జాగలేదు జూబ్లీహిల్స్లో. హైదరాబాద్లో ఒక ఇందిరం ఇల్లు ఇవ్వలేదు 2 ఏళ్లలో. ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు, ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టి వాళ్ళని కూడా పాల్గొనమను. వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఈజ్ నల్ అండ్ వైడ్, క్యాన్సిల్ చేయి, ఓపెన్ భూమిలో ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. రెండోది, హైదరాబాద్లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, ఒక్క ఇందిరం మిల్లు ఇయ్యలేదు నువ్వు. హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇండ్లు కట్టి, పార్కులు కట్టి, బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్ళకు, 1,000 కోట్లు ఉన్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 1 కాదు, 2 కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. బాంబేలో, మహారాష్ట్రలో మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వీటిని ఎట్లా చేద్దామని. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని. అక్కడ ఏం చేసినారు తెలుసా? ఇట్లాగే సేమ్ థింగ్, ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు. ఏం చేసినారు? వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు 50% ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి, 50% వాడుకోండి అని చెప్పినారు. మరి నువ్వేం చేస్తున్నావు? 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతావు? వెనకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరం ఇండ్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి, పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9,292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఈ విషయంలో వదిలిపెట్టం, ఊరుకోము. ఇది పెద్ద లూటు. ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మేమేమో 15 రోజుల్లో అనుమతులు పరిశ్రమలకు అందించినాం. నువ్వేం చేస్తున్నావు? 15 రోజుల్లో భూములు అమ్ముకోవడానికి, 15 రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి, తెర వెనుక బాగోతాలు చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి. నేను చెప్పట్లేదు కదా, మీ మంత్రి గారి కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి, ఎట్లా గొడవలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రుల అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం, లేకపోతే మాత్రం మేము ఊరుకోము. కేటీఆర్, నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిదాకా చల్లారలేదట. కేటీఆర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే కేటీఆర్ ఏం చేసిండు 10 సంవత్సరాల్లో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుండు, అప్పుడు ఏం చేసిండంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల రాష్ట్రం చేసిరు.
ఇంత పతివత మాటలు మాట్లాడుతాడు. మరి ఆ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎందుకు చేసిరో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇన్ని ఉపాయాలు, ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ శక్తి ఉన్నటువంటి ఈ దొరవారు మరి అప్పట్లో 10 ఏళ్ళు ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు దీన్ని బంగారు రాష్ట్రం ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఎందుకు రాలేదు? అమెరికాలో సూటు బూట్ వేసుకొని అమెరికాలో దావోస్లో 10 సార్లు ప్రయాణం చేసినావు కదా. సూటు బూటు మే కిషన్ కన్నయ్య కిస్కా బ్యాండ్ బజానా ఆయా అనేది ఎవరికి తెలుసు? మరి నువ్వు పోయి ఏం చేసి వచ్చినావు? ఇవాళ వచ్చి మా 2 సంవత్సరాల పాలన మీద ఎక్కెక్కి ఏడుస్తున్నావు. 10 సంవత్సరాలు నీకు అధికారము 2 సార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మరి ఈ పాలనలా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చెప్పే ఉపాయాలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? మా హయాంలో ఎవడు ఇండస్ట్రీ పెట్టొద్దు, మా హయాంలో ఎవరికి ఉద్యోగం రావద్దు, మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పశ్చాత్తాపడాలి, మీ నాయన ఫామ్ హౌస్లో కూర్చొని ఇక్కడికి రాడు, మీ నాయన వచ్చి అసెంబ్లీలలో అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ప్రజా సమస్యలే మాట్లాడాడు, నువ్వేమో రాత్రి పగలు నిద్ర లేక పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా మీద ఏడుపు. దేనికి? నిజంగా నువ్వు 10 ఏళ్లలో మంచి చేయలేదు, ఇప్పుడు ఏదో మంచి జరుగుతుంది రాష్ట్రానికంటే ఎవడు ఇండస్ట్రీలోని భయపెట్టిస్తావు? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అయ్యా జాగిరా అధికారంలోకి రానికి? ఇది మననే కదా జూబ్లీహిల్స్లో మనకు సినిమా చూపించింది, అంతకుముందు కంటోన్మెంట్లో చూపించినాం కదా, అంతకుముందు పార్లమెంట్లో చూపించినాం కదా, అంతకుముందు మిమ్మల్ని ఇంటికే పంపించినాం కదా. ఇంకా కూడా మీ అహంకారం ఏంది మీరు వార్నింగులు ఇచ్చేది ఇండస్ట్రియలిస్టులకు? మీరు ఇళ్ళ తీసుకుంటే మేము వచ్చినాక కూడా ఏంది కూడా బిక్కునేది నువ్వు? అంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని మీరు గమనించండి. ఎందుకంటే మీకు ప్రజలకు కూడా చాలా తెలియకలవాలి. వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మా 10 ఏళ్లలో మేము చేయలేదు, మా 10 ఏళ్లలో మేము దోసుకున్నాం, ఇంకా దోసుకునేది ఉండే మిగిలిపోయింది, ఈ రాష్ట్రంలో దోసుకోవాల్సింది, మిస్ అయ్యి ప్రభుత్వంలోకి రాలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసినా మేము ఊకోము, మంచి చేయకుండా చూసే అటువంటి బాధ్యత మాది అన్నట్టు వ్యవహారం ఉంది తప్ప మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్గా లేరని నేను కేటీఆర్ గారికి చెప్తున్నాను. నేను అందుకే అంటున్నా, ఏది చేసినా తేట తెల్లమైద్ది, అంత ఈజీ కాదు. ఆయన ఇందాక పెట్టిన అలిగేషన్స్ మీద మా మంత్రివర్యులు క్లియర్గా, ఎందుకంటే నేను టెక్నికల్గా ఆయన మాట్లాడిన 30%, 100%, 200% ఏదో గమ్మత్తుగా చెప్పేసి మనం ఇది తెలుసుకోవాలంటే 20 ఏళ్ళ హిస్టరీకి కూడా పోవాలి, ముందుకు పోయిండు వెనుకకు పోయిండు, ఎప్పుడు MCH మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టిండు, మౌలాలి నుంచి మొదలుపెట్టిండు, ఇవన్నీ మొదలుపెట్టిండు కదా. ఆయన క్లారిటీగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వమే దీని మీద స్పందిస్తుంది. ఈలోపు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా, ఎందుకంటే ఆయన 50,000 కోట్ల 5 లక్షల కోట్ల టోటల్గా 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పిండు. దీని మీద 50,000 కాదు, ఆయన చెప్పే దాంట్లో ఏం చెప్పిండు, 9,900 చిల్లర ఎకరాల భూమిని 4 లక్షల చిల్లర నియర్లీ 5 లక్షల కోట్లకు స్కామ్ జరుగుతుంది అని చెప్పి దాంట్లో 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని అట్లా అతికిచ్చి ఈ పేపర్ నా పేపర్ని అతికిచ్చి తెలంగాణ ప్రజల ముందు పేస్ట్ చేయడానికి చూసిండు. డెఫినెట్గా దీన్ని తేట తెల్లం చేస్తాం. ఎందుకంటే నేను ముందుగా అలర్ట్ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు. ఆయన చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళే రీళ్లు చేసి రకరకాలుగా చేసి తెలంగాణ ప్రజల విషబీజం నాటే ప్రయత్నం చేయకముందే నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా కేవలం ఈ హయాంలో ఏం జరగొద్దు. వాళ్ళు 24 గంటలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తలేరు. ప్రజలు ఓట్లేసిర్రు, ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన దానికంటే ఎక్కువ ప్రజలు ఓట్లేసినందుకు ప్రజలు బాగుపడొద్దు అని ఆలోచించేటువంటి తత్వాన్ని నేను తప్పుపడుతున్నా. అంటే ఇండస్ట్రీస్ రావద్దు, ఈ 9,000 ఎకరాల భూములలో ఎవడు ఇండస్ట్రీ పెట్టుకోవద్దు, ఇండస్ట్రీ పెట్టుకొని ఆ ఇండస్ట్రీలలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావద్దు, ఈ ఆలోచనే కేటీఆర్కు ఉంది తప్ప నిజంగానే కన్స్ట్రక్టివ్గా ఎస్ నువ్వు అన్నట్టు 5 లక్షల కోట్ల స్కామో 50,000 స్కామ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. ఇన్ని రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి నువ్వు యావరేజ్గా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టింటావు కేటీఆర్ గారు చెప్పండి? 100 కొద్ది ప్రెస్ మీట్లు పెట్టినావు ఈ ప్రభుత్వాన్ని నిందలేయడానికి. మరి నిందలేసినాక కూడా జూబ్లీహిల్స్లో ఎందుకు ఓడిపోయినావు? నువ్వే అన్నావు రిఫరెండం అని, రోజు అబ్బండాలు వేసినావు, రోజు వచ్చి రిఫరెండం, ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలు రిఫరెండం అన్నావు. రిఫరెండం ఏమైంది? ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. అంటే అర్థమైంది, నువ్వు చెప్పే అన్ని బూటకపు అబద్ధాలు. నువ్వు రోజు పొద్దున్న లేస్తే కాగితాలు పట్టుకొచ్చి ఆడ కూర్చొని గీతలు గీసుకుంటే ముచ్చట చెప్పేది అంతా కూడా కేవలం నీ విష ప్రచారం అనేది తెలంగాణ ప్రజలు గమనించారు. తప్పులు లేవనెత్తొచ్చు, లేవనెత్తినప్పుడు ఆ తప్పులు కాదా అని చెప్పాల్సిన బాధ్యత కూడా మాదే కదా. తప్పులు ఏలెత్తి చూపియాలంటే అది తప్పై ఉండాలి. తప్పు లేని దాన్ని తప్పుగా చూపించాలని నీ యొక్క మనస్తత్వం ఏందో ప్రజలకు చూపిస్తున్నావు అని నేను కేటీఆర్ని అంటున్నా. నీకు అధికారం కోల్పోయింది, నీకు అధికారం నుంచి దూరంగా ఉండలేవు,
నువ్వు రోజు పొద్దున్న లేచి నా అధికారం పోయిందని గమనించి ఇమ్మీడియట్గా అధికారంలోకి రావాలని నీ తాపత్రయం ఇట్లా జరగదు. ఇది పంచవర్ష 5 ఏళ్ళు ఉంటుంది ప్రభుత్వం. నువ్వు ఏ ప్రయత్నం చేసినా 28లో చేయాల్సిందే. నీకు ఈ నెల రోజులలో నిన్ను తీసుకొచ్చి అధికారంలో కుసబెట్టరు ప్రజలు. ఎందుకు కుసబెట్టరు అంటే అది ఒప్పుకోదు రాజ్యాంగం. దాన్ని అర్థం చేసుకోమంటున్నా. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్, ఆయనకు అంత ఓపికంటే వాళ్ళ నాయనని తీసుకొచ్చి అసెంబ్లీలో కుసబెట్టమను, లేదా ఓ పని చేయమనండి, వాళ్ళ నాయనని బతలాడుకొని అపోజిషన్ లీడర్ పొజిషన్ తీసుకోమని చెప్పండి. ప్లస్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే ఏంది? ఇండస్ట్రియలైజ్లను భయపెట్టించుడు కన్స్ట్రక్టివ్ అపోజిషనా? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ ఇండస్ట్రీలు అన్నింటినీ మీరు ఇప్పుడు పెట్టుకున్నా మేము ఊకం ఉడబిక్తాం, మేము అధికారానికి రామనుకుంటున్నాం అని భయపెట్టించుడు గొప్పతనమా? గత 2 ఏళ్ళ నుంచి ఆయన చేస్తుంది ఏంది? వాళ్ళ హయాంలో నిజంగానే అసలు నిజంగా ఒకటి అడగ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మినిస్టర్లు? ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే వాళ్ళ అన్ననో తమ్మున్నో ఎంపీ చేసుకోవాలంటే చేసుకోలేకపోయిందా? కేటీఆర్ చేసుకున్నట్టు, కేసీఆర్ చేసుకున్నట్టు? ఒక్కటే ఒక ఎగ్జాంపుల్, నీ కుటుంబంలో నువ్వు 5 లీడర్లు చేసుకున్నట్టు ఆయన కుటుంబంలో ఆయన ఎందుకు చేసుకోలేదు? ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటే కండిషన్, నేను రాజకీయాలకు వచ్చిన నా కుటుంబానికి రాజకీయాలకు సంబంధం లేదనేది. ఇప్పుడు వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేయాలి? నువ్వు ఎవరో ఏదో ఒకటి చేసుకుంటు బతకనికి ఏదో ఒకటి చేసుకుంటుంటే దాన్ని తీసుకొచ్చేసి ప్రతిదీ వాళ్ళ స్కామ్లలో వాళ్ళ పేర్లు తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టడం ఏంది? అల్టిమేట్ టార్గెట్ వాళ్ళది రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలి.